హలో హాయ్ ఫ్రెండ్స్ అండ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారబ్బా, బాగున్నారా? నెక్స్ట్ డే వ్లాగ్ అయితే ఇలా ఏదో ఒకటి ఉంటుంది పని అనుకుంటా ఉంటాము, కానీ తప్పకుండా పని అయితేనే ఉంటుందబ్బా. ఉండకుండా ఖాళీగా అయితే ఉన్నాము. ఇక్కడ పొయ్యి దగ్గర అది పొయ్యి మంటేసుకుంటాం కదా, వేడి నీళ్ళకైతే ఎలాగో మంటేసుకుంటున్నాం కదా అనేసి ఇంకా నా అక్కడ వరకు అయితే గడ్డి ఖచ్చితంగా అయితే తీసేసాను. నేను ఇంకా గడ్డి ముందు అయితే సంక్రాంతి లోపలైతే కొడతాను. ఇక ఎలాగో పలారాలు కూడా చేసుకోవాలి కదా, ఆ పొయ్యి మీదే నిప్పట్లు మురుకులు కూడా చేసుకొని పెట్టుకోవాలి కదా, మన పెద్దవాళ్ళకైతే పెట్టుకుంటాం కదండి. అందుకే ఇక్కడ వరకు బార్డర్ లాగా అయితే తీసాను కట్ చేసి. వర్షం అయితే పడేలాగా ఉంది. 27వ తేదీ నుంచి వానలు అని అన్నారు, మళ్ళీ ముందుగానే వచ్చారు. ఈరోజు 24 కదా తేదీ. ఇక్కడ నుంచి ఇలా స్క్వేర్ లాగా తవ్వేసాను. ఇక ఇది గడ్డి అయితే తీసి ఇక్కడ ఈ పందిరి చిక్కుళ్ళు అయితే వేసాము. అవి తీగ అల్లుకునే చెట్లు అయితే కాదు, మామూలు చెట్లు లాగానే ఉండి కాస్తూ ఉన్నాయి. చిన్న చిన్నవిగా ఇలా అయితే కాస్తూ ఉన్నాయి. కాయలు ఇట్లా కాస్తూ ఉన్నాయి. కొన్ని కాయలు అయితే వస్తాయి, అన్ని గుప్పిడి కాయలు అయితే వస్తాయి. కోద్దాము వీటిల్ని. బౌల్ అయితే తీసుకొని వచ్చి కోద్దాము. చూడండి, ఇక్కడ ఒకే పాదులో అయితే ఇలా వేసేసరికి మూడు గింజలు వేసే 3 చెట్లు. ఇదైతే చనిపోయింది చెట్టు. ఒక్కొక్క పాదిలో ఒక్కొక్క చెట్టు వేసి ఉంటే బాగా అయితే వచ్చిండేది. ఈ కాయలు కూడా వచ్చేసాయి. ఎన్నో కొన్ని అయితే ఉంటాయి. తాలింపన్నా చేయమని చెప్తాను మమ్మీని. ఇంట్లో ఫ్రిడ్జ్లో ఇంకొన్ని ఉన్నాయి, అవి ఇవి కలిపి తాలింపు అయితే పెట్టమని చెప్తాను. ఇక ఇది వచ్చి ఇలా ఎరువు అయితే కొంచెం ఉంది. ఈ ఎరువు అంతా కూడా చివ్వేసి పారతో నిమ్మ చెట్లకైతే పాదుల్లో పోద్దామనేసి ఇలా ఉంది. ఇదంతా కూడా దీన్ని తవ్వేసి పోయాలి. ఈరోజు సరిపడినన్ని చెట్లకైతే వేస్తాము ఎరువు. ఇక గడ్డి అంతా ఏరేసిన తర్వాత ఇలా అయితే ఉంది. అదంతా కూడా ఏర్పడేసాము. ఇప్పుడు ఇంట్లో నుంచి చూసినట్లయితే ఇలా ఇక్కడ నుంచి ఇలా అయితే ఉంది. పొయ్యి దగ్గరికి వెళ్ళేదానికి, అలాగే వాష్రూమ్ దగ్గరికి వెళ్ళేదానికి ఈ విధంగా అయితే గడ్డి కొంచెం తీసాను అన్నమాట. మమ్మీ వస్తుంది కదా, అక్కడికి వెళ్ళి గిన్నెలు ప్లేట్లు అవన్నీ కూడా కడుక్కుంటాము.
ఇవైతే పచ్చిమిరపకాయలు అబ్బా. బాండెట్లో వేసి పచ్చిమిరపకాయలు, ధనియాలు, అలాగే జీలకర్ర, రోని ఒక 4-5 మెంతులు, ఆవాలు వేసి అయితే వేయించింది. ఇవి వేయించిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా, కత్తిపీట సహాయంతో ఇలా పచ్చి కొబ్బరి మొన్న నెల సర్వకైతే టెంకాయ కొట్టాము ధనుర్మాసం రోజు. అందుకే అది వచ్చేసి మొన్న ఒక కొబ్బరి చిప్పు ఉంటే ఒకరోజు పచ్చడి అయితే చేసాము. ఇక రెండో చిప్ప ఈరోజు కూడా ఇట్లా ఆ పచ్చిమిరకాయలు, ఈ కొబ్బరి, అలాగే ఈ టమోటాలు వేసి అయితే ఈ మూడిటి కాంబినేషన్లో ఈరోజు పచ్చడి అయితే చేయబోతుంది మమ్మీ. ఇక ఇవి వచ్చేసరికి ఈ రైసు సంగటి అయితే చేయమని చెప్పాను మమ్మీని, ఎగరపు సంగటి. అలాగే పచ్చడిలోకి చింతపండు నానబెట్టుంది. అలా ఈరోజు సంగటి విత్ కొబ్బరి, పచ్చిమిర్చి, టమాటో చట్నీ అనమాట. ఇది ఎందుకు మమ్మీ డీసా? టమాటాలు డీస్లో వేస్తావా? అలా టమాటాలు అయితే కత్తిపీట ద్వారానే కోసేస్తుంది మమ్మీ. ఇక్కడ మా ఇంటి దగ్గర వచ్చేసరికి మెయిన్ లైన్ అయితే ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, ఈ పోలు నేను ఫింగర్ పెట్టునే దగ్గర ఇటు సైడ్ తప్పించేసి ఇవంతా కూడా ఈ లైన్ అంతా కూడా ఇటు సైడు రిమూవ్ చేసేసి అటు సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే కొత్త లైన్ అయితే వేసుకొని వస్తూ ఉన్నారు. ఇది వచ్చేసి ఇక్కడ కనపడుతుంది కదా ట్రాక్టర్కి, అది హోల్ వేసేదానికన్నమాట. 8 ఫీటో లేకపోతే 5 ఫీటో వస్తుంది కింద భూమిలోకి. అలా వచ్చిన తర్వాత అక్కడ పోల్స్ అయితే వేసుకొని కూడా వస్తూ ఉన్నారు. లెఫ్ట్ సైడ్ అయితే మెయిన్ లైన్ పోతూ ఉంది 3 ఫేసు. ఇంకా ఇది వచ్చేసరికి లైన్ లాగే వైర్ అన్నమాట, మెయిన్ లైన్ వైరు. అలా ఉంది మా బయట వాకిటి దగ్గర పొజిషను. రేషన్ బియ్యం అయితే సంగటి చేస్తుంది మమ్మీ. అందులోకైతే ఇలా కొంచెం ఉప్పు అయితే తీసుకొని ఇలా రేషన్ బియ్యంలో అయితే వేద్దాము. ఇవి రేషన్ రైస్ అయితే మెత్తగా కూడా ఉడికిపోతుంది. ఇక ఇలా నీళ్ళు అనేటివి కొన్ని పోయాలి. కొన్ని పోసి వీటిల్ని బాగా మసాజ్ చేద్దాం అన్నమాట. ఉండు మమ్మీ వస్తున్నాను. వీటిల్ని బాగా మసాజ్ చేసుకోవాలి. ఎక్కువ నీళ్ళు పోసేసినట్లయితే మురికి అనేది రాదన్నమాట వీటిల్లో నుంచి బయటికి. ఇలా బాగా దబల చుట్టూతో కూడా కొన్ని నీళ్ళు చిలకరించుకొని ఇలా మసాజ్ చేయాలి. వీటిల్ని బాగా ఇలా కూడా అన్నట్లయితే అటు ఇటు అన్నట్లయితే బాగా మురికంతా కూడా వచ్చేస్తుంది. మమ్మీ నీళ్ళు పోయేవా దీంట్లో ఇప్పుడు నీళ్ళు కానీ పోసినట్లయితే బాగా మురికి అనేది కూడా నల్లగా వచ్చేస్తుంది. క్యాన్ నీళ్ళు పోసినా మమ్మీ బిందెలో క్యాన్ నీళ్ళు పోసినా. ఇలా ఇక నీళ్ళు అయితే పోసేస్తే మురికైతే చూడండి ఎంతైతే వస్తుందో. పోసుకున్నాం కదా, ఇప్పుడు చూడండి ఎంత మురికైతే వచ్చిందో ఉప్పేసి కడిగినందువల్ల. ఫస్టే ఇవి ఇలా ఉప్పేసి వీటిల్ని బాగా అటు ఇటు దబరకేసి కడిగినట్లయితే ఇలా నల్లగా వచ్చేస్తాయి నీళ్ళు. అలా కాకుండా మనం ముందే నీళ్ళు కానీ పోసి నానబెట్టి తర్వాత రుద్దినట్లయితే ఆ బియ్యం అన్నీ కూడా ఇరిగిపోతాయి అన్నమాట. సగం సగాటికి విరిగిపోతాయి. అప్పుడు బాగుండదు అన్నమాట. ఈ పొరపాటు మాత్రం అస్సలు చేయకుండా ముందే ఉప్పేసి కడిగేసుకొని తర్వాత నీళ్ళు పోసుకొని నానబెట్టుకొని ఒక 3-4 టైమ్స్ అయితే వాష్ చేసేసుకున్నట్లయితే మనకి రైస్ అనేది మంచిగా వస్తుంది. ఇక వీటిని అయితే వేయించుకుందాము. ఫస్ట్ ఇక్కడ పచ్చిమిరపకాయలు అయితే వేయించింది కదా మమ్మీ, అదైతే స్కిప్ చేశాను వీడియో. నెక్స్ట్ ఇక్కడ కొబ్బరి పలుకులు అయితే బాండల మీద పెట్టింది.
ఇలా చూడండి ఫ్లేము రెడ్గా వచ్చి అయితే మళ్ళీ మంచిగా బ్లూ కలర్లోనే వచ్చిందిలేండి. ఇక ఆయిల్ కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసేసి ఈ కరెంటు బిగిచ్చే వాళ్ళ సెట్టింగ్ అంతా కూడా మన వాకిటి దగ్గర అయితే ఆ బండ్లు నిలబెట్టుకొని ఉన్నారు. అక్కడ నుంచి వచ్చేసరికి ఇదిగో వెంటనే ఇక్కడ మమ్మీ ప్రిపేర్ చేస్తూ ఉంది వంట. అలా మధ్య మధ్యలో ఒక 2 సార్లు కలిపి పెట్టుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అయితే వీటిని తీసి ఈ జార్లో అయితే వేసుకుందాము. ఇక ఈ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి. ఇక తీసి జార్లో అయితే వేసేసుకుంటున్నాము. నెక్స్ట్ ఈ టమోటా కూడా ఫ్రై చేసేసుకుందాము. మమ్మీ దాంట్లో ఒక సాల్ట్ బాగా త్వరగా అయితే వాడిపోతుంది. ఇప్పుడు ఇలా టమోటా కూడా వేసేసుకుంటున్నాము, ఫ్రై చేసుకుంటున్నాము. చింతపండు కూడా వేసేయమమ్మ. దీంట్లో వేస్తున్నావా? నేను ఇంకా టమోటాలో వేస్తావేమో అనుకున్నా. ఓహో, ఇది నానిపోయింది కదా చింతపండు. దీంట్లో సాల్ట్ వేసావా మమ్మ? సాల్ట్ అయితే ఇలా ఒక స్పూన్ వేసుకున్నాము. మనం ఎట్లాగో చట్నీలోకి సరిపడా వేసుకుంటాం కదా ఉప్పు అనేది. అమ్మో బాబోయ్, సాల్ట్ అనేది వేయకపోతేనా? మీరు అన్నీ వేసుకున్నారు, నన్ను వేయలేదు. మీరే తినండి అబ్బా, ఎట్ట తింటారో తిని చూపించండి నాకు అని చెప్పి అది కోపపడుతుంది. ఇక ఆయిల్ కూడా ఒక తక్కువైనట్లయితే వేస్తుంది మమ్మీ. అవి కూడా మెత్తగా స్మాష్ అయిపోయిన తర్వాత ఈ మిక్సీలో అయితే పోసేసుకుందాం. ఇంకా నేను ఎగరపు సంగటి అని చెప్పాను కదా, ఎగరపు సంగటికి కూడా ఇలా ఎసురు అనేది పోసేసి పెట్టుకుంటుంది అన్నం పాత్రలో. ఈ క్యానును అలాగే ఈ వాటర్ క్యాను రెండు కూడా ఉదయం మినరల్ వాటర్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి అయితే తీసుకొచ్చాను. మధ్యలో ఒకసారి అయితే ఈ టమోటాని ఇలా కలిపి పెట్టుకుందాము. ఇప్పుడు ఇవి కూడా ఈ టమోటా కూడా దీంట్లో అయితే పోసేసుకుందాము. ఇక ఇవన్నీ కూడా కూల్ అయిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకుందాము. ఈ పచ్చడి చేసింది కదా, నంచుకొని అయితే ఇంకా కాకరకాయ తాలింపు అయితే చేసింది మమ్మీ. ఓకే బాయ్ అండి, వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను.